కథ స్నేహితులు. రచన డాక్టర్ గెద్దాడ కస్తూరి ప్రసాద్. రోజు ఫోన్లో అలారం మోగడంతో నిద్రలేచే నేను ఈరోజు శివ నుంచి వచ్చిన ఫోన్ కాల్తో నిద్రలేచాను. ఒరేయ్, ఈ నెల 26వ తారీఖున మీ అందరికీ మా ఇంట్లో పార్టీ ఇద్దాం అనుకుంటున్నాను రా, మీరందరూ తప్పకుండా రావాలి అన్న శివ మాటలు విని పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయింది నాకు. మేము 5గురం స్నేహితులం. ఎప్పుడు ఒకరింట్లో ఒకరు పార్టీలు ఇచ్చుకుంటూ సరదాగా గడుపుతుంటాం. మాలో శివ మాత్రం ఎప్పుడూ ఎవరిని భోజనానికి పిలవాడు. అందరిళ్ళకి మాత్రం వచ్చి తింటూ ఉంటాడు. వాడి పిసినరితనానికి మేము నవ్వుకుంటూ ఉంటాం. పెళ్లికి భోజనాలు పెట్టవలసి వస్తుందని పెళ్లి కూడా చేసుకోలేదు వాడు. అదే విషయం వాడితో అంటే, అదేం కాదులేరా, ప్రతిదానికి ఒక సమయం వస్తుంది, నేను తప్పక మిమ్మల్ని మా ఇంటికి ఆహ్వానిస్తాను. అయినా శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అంటారు కదా. అంతేకాదు, ప్రతి బియ్యపు గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది. ఎవరింట్లో అయినా భోజనం చేయాలంటే దంతసరి ఉండాలంటూ ఉంటారు అని వాదిస్తూ ఉంటాడు. బాల్డ్ హెడ్ వస్తే పౌడర్ ఖర్చు ఎక్కువ అవుతుందని భావించే రకం శివ. అలాంటిది ఈరోజు హఠాత్తుగా ఫోన్ చేసి 26వ తారీఖున మా ఇంట్లో పార్టీకి రండి అంటే నాకు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు కూడా మాకు కూడా ఫోన్ చేశాడు లేరా అన్నారు చాలా సింపుల్గా. అదేంట్రా అంత సింపుల్గా మాట్లాడతామని అడిగితే, లేకపోతే ఆ రోజు ఏ రోజు అయ్యింది అని అడిగారు. ఏ రోజురా అని ఆశ్చర్యంగా అడిగాను. శివరాత్రి అయ్యింది, అందరూ మా ఇంటికి వచ్చేయండిరా, ఇక్కడే అందరం కలిసి ఉపవాసం చేద్దాం, పుణ్యం అనే పార్టీ ఇస్తాను అన్నాడు. ఆ మాటలు వినేటప్పటికీ ఒక్కసారిగా ఆశ్చర్యం కలిగింది నాకు. వాడి పిసినరితనానికి మరోసారి నవ్వుకున్నాను.